నమస్తే, వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమం. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. రాష్ట్రాన్ని ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్ గా అభివృద్ధి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇందుకు రాష్ట్రంలో బీచ్, శాండ్ వంటి మినరల్స్ ను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. సచివాలయంలో మంగళవారం గనుల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ టైటానియం స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ రూపకల్పన, పెట్టుబడులు తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఈ మిషన్ ద్వారా భారీగా పెట్టుబడులు ఆకట్టుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని సీఎం అన్నారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి ఊతంగా నిలుస్తుందన్నారు. ఈ మిషన్ ద్వారా వచ్చే 10 ఏళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులు, 40,000 ఉద్యోగాల సాధన లక్ష్యంగా కావాలన్నారు. రేర్ మినరల్స్ విషయంలో కేంద్రం, మిగిలిన రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, వాల్యూ ఎడిషన్ పైన మరింత అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. విద్యార్థులను ఉత్తమ ప్రతిభావంతురాలుగా తీర్చిదిద్దడమే కాకుండా విద్యార్థులలోని నైపుణ్యాన్ని వెలికి తీయడంలో విజయవాడ కోస్ట్ హై స్కూల్ ముందుంటుందని స్కూల్ సీఈఓ సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. తమ విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా సైన్స్ ఎక్స్పో వంటివి నిర్వహిస్తూ విద్యార్థులను ఏ రంగంలోనైనా రాణించే విధంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజయవాడ నగరంలోని కోస్ట్ హై స్కూల్ నందు విద్యార్థులకు సైన్స్ యొక్క శక్తిని మరియు స్ఫూర్తిపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్పో అద్భుతంగా జరిగింది. విద్యార్థుల మేధస్సును పెంపొందించే విధంగా పలు ప్రదర్శనలతో సైన్స్ ఎక్స్పో ఆకట్టుకుంటుంది. ఈ సైన్స్ ఎక్స్పోకు ముఖ్య అతిథిగా డీఎస్పీ సిఐడిఏ లక్ష్మీనారాయణ, స్కూల్ సీఈఓ సూర్యప్రకాష్, డీన్ డేవిడ్ ధానియల్, ఎన్ఎస్ ఫ్యాకల్టీ వాణితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ కోస్ట్ హై స్కూల్ సీఈఓ సూర్యప్రకాష్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే సబ్జెక్టుపై పట్టు అవసరమని, విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు తాము ఎప్పుడు ముందుంటామని చెప్పారు. కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం అండి. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో మొదలుపెట్టాము. ఈ ప్రోగ్రాంకు సంబంధించి రోబోటిక్స్, తర్వాత డ్రోన్స్, తర్వాత ఎన్ఎస్కి సంబంధించిన బయాలజీకి, కెమిస్ట్రీకి, తర్వాత మిగిలిన స్మాల్ చిల్డ్రన్ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా పిల్లలు అనేకమైనటువంటి వైజ్ఞానిక విషయాలు నేర్చుకుంటారు. ఇది పిల్లల యొక్క భవిష్యత్తుకి, వారి భవిష్యత్తులో ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను అవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ప్రాథమికంగా మేము ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు సూర్యప్రకాష్ అండి, సిఇఓ. కో స్కూల్ నుంచి మేనేజ్మెంట్లో డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద నేను చేస్తున్నాను. ఈరోజు కో స్కూల్లో చాలా అద్భుతమైన ప్రాజెక్ట్స్ పిల్లలు తయారు చేశారు. వాటిని మరి సొసైటీలోకి ప్రజెంట్ చేయడానికి మేము ఈ మెగా సైన్స్ ఎక్స్పోని పెట్టడం జరిగింది. మరి ఈ ఎక్స్పో మెయిన్ రీజన్ ఏంటంటే సొసైటీలో ఉన్న సైన్స్ కొరత, మరి ఆ కొరతలను తీర్చడానికి టెక్నాలజీని ఇప్పటివరకు మనం చూసాం చాలా. అయితే ఉండే కొద్దీ టెక్నాలజీ మరి ఎక్కువగా మారుతుంది. అయితే ఈ పిల్లల్లో ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో మనం సైన్స్ని బాగా వాళ్ళల్లో జనరేట్ చేయటం ద్వారా భవిష్యత్తులో ఇంతకంటే చాలా స్పీడ్గా మరి అనేకమైన సొల్యూషన్స్, పొల్యూషన్ కానీ లేకపోతే వేస్ట్ని యూజ్ చేయటం కానీ, అంటే వేస్ట్ ఉన్నా కూడా అది యూజ్లోకి వస్తుంది. అంతేకాకుండా అందని చోట్లకి రీచ్ అవడానికి చాలా ప్రయోజనకరం అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ మెగా సైన్స్ ఎక్స్పో ఇన్ కోస్ట్ స్కూల్. థ్యాంక్ యూ. ఐఎమ్ ఏబి డానియల్, డీన్ ఆఫ్ ఎడ్యుకేషన్. నేను కోస్ట్ స్కూల్ నందు ఎన్ఎస్ ఫ్యాకల్టీ టీచర్ అని. నా పేరు వాణి. నేను సైన్స్ టీచ్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు జరగబోయేటటువంటి మెగా సైన్స్ ఎక్స్పోని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో మన స్కూల్ డ్రోన్, రోబోటిక్స్
అండ్ వన్ మోర్ ఇంకా చాలా పిల్లలకి ఏ విధంగా అయితే వాళ్ళకి ఫ్యూచర్లో యూజ్ అవుతాయో అన్ని ప్రాజెక్ట్స్ని, నాట్ ఓన్లీ సైన్స్ అండి, అన్ని సబ్జెక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ పిల్లలకి అవగాహన కల్పించే విధంగా ఇది ప్లాన్ చేసాము ఈ మెగా సైన్స్ ఎక్స్పోని. అండ్ ఈ డ్రోన్, ఈ రోబోటిక్స్ అనేవి మనకి ఇంజనీరింగ్ లెవెల్లో నేర్పించే ప్రాజెక్ట్స్ అండి. కానీ మన మేనేజ్మెంట్ వాళ్ళు, కోస్ట్ స్కూల్ వాళ్ళు చిన్న పిల్లలప్పటి నుంచే దీని మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో సో మనం ఇయర్ దీన్ని మెగా సైన్స్ ఎక్స్పోతో సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి దీన్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏరియా చిట్టినగర్లో ఎప్పుడు కూడా ఇట్లాంటి ప్రాజెక్ట్స్ అనేది స్టార్ట్ చేయలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ వి ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ కోస్ట్ స్కూల్. సో దీన్ని సక్సెస్ఫుల్గా జరిగించాలనే ఉద్దేశంతో అందరూ కూడా మాకు చాలా సపోర్ట్ చేశారు, పేరెంట్ కానీ టీచర్స్ కానీ. సో అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు కోస్ట్ హై స్కూల్లో మెగా సైన్స్ ఎక్స్పో జరుగుతుంది. మా పిల్లలు ఎల్కేజీ నుంచి ఇక్కడున్న ప్రతి టీచర్ వారి కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళు ఉన్న స్కిల్స్ని బయట తీసుకురావడానికి మా స్కూల్ కోస్ట్ హై స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళ కోసం ఎంతో కృషి చేస్తూ ఉంటారు. వాళ్ళ విషయం పట్టించుకుంటారు. ఎల్కేజీ టు 10th వరకు వచ్చేసరికి వాళ్ళు అన్ని రంగాల్లో పాటలు, ఆటలు, డ్యాన్స్ అన్ని రంగాల్లో మెయిన్గా సైన్స్, మ్యాథ్స్, ఐఐటి, నీట్ కోచింగ్ కూడా మాకు ఇక్కడ ఇవ్వబడడం జరుగుతూ ఉంది. దాన్ని బట్టి మేము మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడ మా పిల్లల్లో కూడా చాలా నైపుణ్యం ఉన్నది. వాళ్ళ సామర్థ్యానికి మించి కూడా మనం ఏది చెప్పినా సరే వాళ్ళు రియాక్ట్ అయ్యి చక్కగా చెప్పినా సైన్స్ ఎక్స్పోలో వాళ్ళ టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ సామర్థ్యాలన్నిటినీ ఈ సైన్స్ ఎక్స్పోలో ప్రతి ఎక్స్పోలో మీరు చూడవచ్చు. కాబట్టి సైన్స్ ఎక్స్పో తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు అరుణ. విజయవాడ నగరపాలక సంస్థ 5 ఏళ్ల పాలనా కాలం ఈ నెల 17వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో రేపు జరగనున్న చివరి కౌన్సిల్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన 24 కౌన్సిల్ సమావేశాలలో సిపిఎం పక్షాన నగర అభివృద్ధి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేశామని ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యబాబు వెల్లడించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలోని సిపిఎం ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు మాట్లాడారు. 5 ఏళ్ల కౌన్సిల్ కాలంలో సుమారు 397 ప్రతిపాదనలు చేయడంతో పాటు 54 ప్రశ్నల ద్వారా పౌర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రేపు జరగబోయే చివరి సమావేశంలో కూడా 13 ప్రశ్నలలో 2, అలాగే 145 ప్రతిపాదనలలో 29 సిపిఐ తరపున పంపినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ ప్రజలకు కనీసం గంట సేపు కూడా మంచినీరు అందని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలో ప్రతిపాదించిన 12 రిజర్వాయర్ల పనులు పెండింగ్ లో ఉండటం అధికారుల పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. అందరికీ నమస్కారం. విజయవాడ నగరపాలక సంస్థ పరిపాలన కాలం ఈ నెల 17వ తేదీతో ముగుస్తుంది. 5 సంవత్సరాలు. చివరి కౌన్సిల్ సమావేశం రేపు జరగబోతుంది. ఇప్పటి వరకు జరిగిన 24 కౌన్సిల్ సమావేశాల్లో సిపిఎం పక్షంగా విజయవాడ నగర అభివృద్ధి విషయంలోనూ నగర ప్రజా సమస్యల్లోనూ 397 ప్రతిపాదనలు ప్రతిపాదించడం జరిగింది. అలాగే 54 ప్రశ్నలు కూడా ఈ 5 ఏళ్లలో పౌరుల యొక్క సమస్యలపై ప్రస్తావించడం జరిగింది. అలాగే రేపు జరగబోతున్న ఈ కౌన్సిల్ సమావేశంలో 13 ప్రశ్నలకి 2 సిపిఎంగా, అలాగే 145 ప్రతిపాదనలకి 29 సిపిఎంగా ప్రతిపాదించాం. ముఖ్యంగా ఈ ప్రతిపాదనలో విజయవాడ నగర ప్రజలకి మార్చి నెల ప్రారంభం అవగానే మరి వేసవి తీవ్రత ఇంకా పెరగకుండానే ప్రజలకి గొంతు నిండుతున్న పరిస్థితి. కృష్ణానది పక్కన ఉన్నా కానీ విజయవాడ నగర ప్రజలకి కనీసం 1 గంటకు పాటు కూడా మంచినీళ్ళు రాని పరిస్థితి నెలకొని ఉంది. నగరంలో ప్రతిపాదించినటువంటి సుమారు 12 రిజర్వాయర్ల పైన పనులు జరగక పెండింగ్లో పడిపోయిన పరిస్థితి ఉంది. అంటే నగర అభివృద్ధి ఏ దిశలో వెళ్తుందనేది ఈ 5 ఏళ్ల కాలం వైసీపీ పరిపాలన, ఈ 2 సంవత్సరాల కాలం కూటమి రాష్ట్ర పరిపాలన చూస్తే అర్థమవుతుంది. రెండవ అంశం విజయవాడ నగరానికి సంబంధించి స్ట్రామో ప్రత్యేక పాఠశాలను స్థాపించి దాడులు, అవమానాలను సైతం లెక్క చేయకుండా మహిళాభ్యుదయం కోసం పోరాడిన సావిత్రిబాయి పులే జీవితం అందరికీ ఆదర్శమని వైఎస్ఆర్సీపీ నాయకులన్నారు. చదువు ద్వారా సమాజంలో గుర్తింపు వస్తుందని చెప్పి మహిళల చదువులను ప్రోత్సహించిన ఘనత సావిత్రిబాయి పులేకి దక్కుతుందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులర్పించిన అనంతరం ఆమె దేశానికి చేసిన సేవలను
త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి పులే స్ఫూర్తితోనే మాజీ సీఎం వైఎస్ జగన్ కూడా తన 5 ఏళ్ల పాలనలో విద్యా సంక్షేమ రంగాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మహిళాభ్యున్నతికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. ఆడబిడ్డ పుట్టే క్షణం నుంచి ప్రతి దశలోనూ అండగా నిలబడి ప్రోత్సహించిన ఘనత వైఎస్ జగన్కే దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విరూపాక్షి, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. ఈరోజు జ్యోతిరావు ఫూలే గారి సతీమణి సావిత్రిబాయి గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆవిడ చిన్న వయసు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, కుల వివక్షతని, బాలికల విద్యని, ఇలాంటి సామాజిక అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని సమాజంలో మార్పులకి ఆనాడే కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే మహిళల్లో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, వారన్నిటిని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వివాహిత భర్త మరణించిన తర్వాత వివాహం చేసుకోకూడదు అని ఉండేటటువంటి దాన్ని మార్చి మళ్ళీ పెళ్లి చేయడం, అలాగే మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క సాధికారత కోసం పోరాటం చేసి మార్పులు తీసినటువంటి ఏకైక మహిళ సావిత్రిబాయి ఫూలే గారు. అలాంటిది అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని అందరితో కలిపి ఆమెకి నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా తెలిసిందే, సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి చేసినటువంటి పోరాటాలు కానీ, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఆ రోజుల్లోనే వారందరినీ కూడా చైతన్యపరిచినటువంటి విధానం కానీ, ప్రధానంగా సావిత్రిబాయి పూలే గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంటే 1840-50 ప్రాంతాల్లో ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, చదువు చెప్పించడం కానీ ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని ఆపేవారు. ఎక్కడ కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండేటివి కాదు. అలాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఏకంగా స్కూల్నే ప్రారంభించారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే మొట్టమొదటి స్కూల్ని ప్రారంభించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది. అలా సావిత్రిబాయి పూలే గారు స్కూల్ని ప్రారంభించి ఈరోజు అందరూ కూడా జాతంతా కూడా మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారిని ఆరాధిస్తూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి విద్యార్థినుల కోసం కానీ, మహిళల కోసం కానీ చేసినటువంటి పోరాటాలు ఈ రోజుకి కూడా ఎవరూ మర్చిపోలేకపోతూ ఉన్నారు. మరి ఆ రోజు ఆమె స్కూల్ ప్రారంభించి ఆడపిల్లల కోసం వారందరినీ కూడా చైతన్యపరిచే క్రమంలో ఈమె స్కూల్కి వెళ్తూ ఉంటే ఈమెని కర్రలతో, రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆ స్కూల్ని నిర్వహించడం కానీ, వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కానీ ఈ రోజుకి కూడా మనం వాటన్నింటిని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి. కేవలం ఆడపిల్లలకు చదువు ఒకటే కాదు. మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్యే విరూపాక్షి గారు, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలందరూ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, శేషగిరి గారు కావచ్చు, పెద్దలందరూ కలిసి ఘనంగా ఈరోజు నివాళులర్పించడం జరిగింది. విష్ణు గారు కానీ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటగా ఒక మహిళా ఉపాధ్యాయునిగా మహిళలందరికీ కూడా చదువు ద్వారానే విముక్తి వస్తుంది, చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఎంతోమంది మహిళలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శకురాలాగా ఈరోజు ఇంతమంది మహిళల్లో చైతన్యం వచ్చిందన్నా కానీ వారు
ఇంత చదువులో ముందుకు వెళ్తున్నా కానీ వారందరికీ కూడా ఆదర్శంగా ఉండేది సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చదువు ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించినప్పుడే నిజమైన మహిళా సాధికారత సాధ్యమవుతుందని, అదే దేశ అభివృద్ధికి పునాది అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమ్ముతారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వడ్డూరి శ్రీరామ్ తెలిపారు. మహిళలకు సమాజంలోని అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఐవీ ప్యాలెస్ లో స్త్రీ శక్తి పథకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళల సాధికారత, వారి ఆర్థిక స్వావలంబన, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర వంటి అంశాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదా రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు వడ్డూరి శ్రీరామ్, నాయకురాలు చిగురుపాటి లక్ష్మి తదితరులు ఉన్నారు. అంగన్వాడీస్ ద్వారా స్త్రీకి ప్రతి ఒక్క మహిళకు కూడా గర్భం ముందు స్ట్రెంథన్ చేయాలా, గర్భంలో ఉండేటప్పుడు ఆ శిశువుకు ఏ విధంగా పోషణాహారాలు ఇవ్వాలా, అదేవిధంగా బిడ్డ పుట్టిన తర్వాత కూడా శక్తివంతమైన ఈ ఒక పోషక విలువలు ఇవ్వాలని చెప్పేటువంటి ఆలోచనతో పోషణ్ అభియాన్ అని నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంగన్వాడీలో కూడా మనకు ఇప్పటి వరకు కూడా ఇస్తూనే ఉన్నారు. ఈ యొక్క స్త్రీ శక్తి పంచకం అనేటువంటి నినాదం మన రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా అతి అద్భుతంగా మహిళా మోర్చా తరపున మనకు డాక్టర్ పెరుమాల్ గారు, అదేవిధంగా డాక్టర్ బాలా గారు, డాక్టర్ సాహితీ కూడా కోఆర్డినేషన్తో అన్ని జిల్లాల్లో కూడా చాలా బాగా జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇక్కడ విజయవాడలో ఈ యొక్క ఫినాలేకి విచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ మీరందరూ కూడా ఇంత ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరూ చేయాలి. దానికోసము ఆయుర్వేదము, మన భారతీయ తత్వశాస్త్రము ఎలా ఉపయోగపడుతుంది, దీని గురించి చాలా చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సిన అవేర్నెస్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అన్ని జిల్లాలలోని ఆయుర్వేద వైద్యులు, అలాగే ఈ భారతీయ తత్వశాస్త్రాన్ని అర్థం చేసుకున్న వారి ఆధ్వర్యంలో స్త్రీని ఎట్లా శక్తివంతం చేయాలి, స్త్రీ యొక్క వివిధ దశలలో జీవితంలో పుట్టినప్పటి నుండి మెనార్క్ వచ్చింది, రజస్వలు అయింది, దాని తర్వాత ప్రతి మాసము రజస్వలు అవుతున్నప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు, వారి శక్తి ఎట్లా వృద్ధి చెందించవచ్చు, గర్భిణీ అవ్వడానికి ముందు ఎట్లా శరీరాన్ని రెడీ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, గర్భిణీగా ఉన్నప్పుడు ఎటువంటి ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సూతిక బాలింత అయిన తర్వాత ఎట్లా తిరిగి మళ్ళీ ఆరోగ్యాన్ని శక్తిని పొందాలి, అలాగే ఒక స్త్రీ మెనోపాజ్ స్థితికి వచ్చింది అంటే తను క్షీణించిందని కాదు, జ్ఞానము వికసించిందని అర్థము. తన జ్ఞానాన్ని ఇతరులకు పంచేటువంటి కాన్ఫిడెన్స్ ఆ స్త్రీకి ఎలా రావాలి, మెనోపాజ్లో పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల ఇరిగేషన్ ప్రాజెక్టులను క్రమ పద్ధతిలో పూర్తి చేసేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుందని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ప్రాజెక్టుల నిర్మాణ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వ కాలంలో ధ్వంసమైన డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, అంతర్జాతీయ నిపుణుల సూచనలు పాటిస్తూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మొత్తం 1372 మీటర్ల డయాఫ్రమ్ వాల్లో ఇప్పటికే 1300 మీటర్లు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులోగా పూర్తవుతుందని చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి కుడి ఎడమ కాలువల అనుసంధాన పనులు పూర్తి చేస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత, భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రి నిమ్మల రామనాయుడు స్పష్టం చేశారు. ఒక ఆధునిక దేవాలయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి పరిస్థితి రేపటి భవిష్యత్తులో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దిశ మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారానే రేపటి భవిష్యత్తులో ప్రతి ఎకరం కూడా సస్యశ్యామలం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 14-19లో 5 సంవత్సరాలు 72% ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుని పనులు పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం 19-24లో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసి డయాఫ్రమ్ వాల్ అయితే మొత్తం ధ్వంసం చేసి స్వయంగా శాసనసభలో సైతం ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి కానీ ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము అని పోలవరం ప్రాజెక్ట్ని ప్రశ్నార్థకం అయిపోయినటువంటి దశలో పోలవరం ప్రాజెక్టుని ఇంకా భవిష్యత్తులో మనం చూడలేము అనేటువంటి విధంగా పోలవరంపై ఆశలు తెలుగు ప్రజలు వదులుకుంటున్నటువంటి దశలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ పడకేసినటువంటి ఆ పోలవరం ప్రాజెక్టుని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పట్టాలెక్కించి మళ్ళీ ఈరోజు పోలవరం ప్రాజెక్టుకి ఒక దిశ విధంగా ఒక షెడ్యూల్ని రేపు 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఆయన ఇప్పటికే పోలవరం ప్రాజెక్టుని మరి 3 సార్లు స్వయంగా ఫీల్డ్ విజిట్కి వచ్చి ఇక్కడ రివ్యూ చేసి ప్రతి 10 రోజులకు ఒకసారి సెక్రటరియట్లో రివ్యూ చేసుకుంటూ ఈ పనుల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి 2027వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు జాతిలో ఒక సువర్ణాధ్యాయం సృష్టించేటువంటి సంవత్సరం. ఈ యొక్క పోలవరం అనేటువంటి కళ రేపు 2027లో నెరవేరబోతుంది. రేపు 2027లో పూర్తయ్యేటువంటి ఈ మహాయజ్ఞంకి ఈవేళ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ అందరూ కూడా అహర్నిశలు శ్రమించి అంకిత భావంతో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మేమందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇటువంటి మహాయజ్ఞానికి మరి పూర్తవుతుంది అని అంటే అది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ అండగా నరేంద్ర మోడీ గారి యొక్క చేస్తున్నటువంటి సాయంతో ఈరోజు ఈ యొక్క మహాయజ్ఞం పోలవరం రేపు 2027కు పూర్తవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంటే మహిళల భద్రత సంక్షేమం గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు కోటేటి హనుమంతరావు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు సంతోషంగా లేరంటూ వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి రోజా మహిళా దినోత్సవం రోజున విమర్శలు తీవ్రంగా ఖండించారు. మహిళల సంక్షేమం గురించి మాట్లాడే కనీస అర్హత వారికి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు భద్రత కరువైందని, మహిళా సంక్షేమం అటకెక్కిందని ధ్వజమెత్తారు. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని, కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్నారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మహిళా సాధికారత దిశగా పాలన సాగిస్తున్నారని తెలిపారు. వాళ్ళని మానసికంగా చిత్రహింసలు పెట్టిన సంఘటనలు కానీ మహిళలపై అనేకమైన హింసాత్మకమైన సంఘటనలు జరిగిన సందర్భాలు జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగినాయి. ఆ రోజు ఆర్కే రోజా కానీ సజ్జల రామకృష్ణ కానీ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రంలో మహిళలందరికీ మానసికంగా శోభిస్తున్నారంటారా? ఈ వ్యాఖ్యల్ని వెనక తీసుకోండి. మీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్కే రోజా గారికి చెప్తున్నాం, మీ నోటు వచ్చినట్టు మాట్లాడబాకండి, మీ నోటుకు వచ్చిన అబద్ధాలు మాట్లాడబాకండి, నిజాలు మాట్లాడడం నేర్చుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏనాడు ఈ రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పలా. జగన్మోహన్ రెడ్డి అంటూ పార్టీ వారు కూడా నిజాలు చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎన్ని అగాచాలు జరిగినాయి మహిళల మీద, సామాన్యంగా జరిగినాయా? మహిళ ప్రశ్నిస్తే ట్రాక్టర్ టైర్ కింద పెట్టి తలపెట్టి తొక్కిన సందర్భాలు మైనర్ బాల్కి వెళ్ళి చిన్నపిల్లలని చూడకుండా అగాచాలు పాడిపోయిన సందర్భాలు వైఎస్ఆర్ పార్టీ పాలన సాగినాయి. మరి భూదందాలు, మహిళల పేర్ల మీద భూదందాలు ఉంటే వాటి విలువను ఆధారంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని కొట్టి చిత్రహింసలు పెట్టిన సంఘటనలు రాష్ట్రంలో జరిగినాయి. ఇవే కాదు, అనేకమైన మహిళలపై జరిగిన అగాచాలకి దాటి సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళిద్దరికి ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత మహిళల పట్ల మరి అనేకమైన భద్రత కానీ, వాళ్ళ పట్ల గౌరవం కానీ, నిజమైన సాధికారత సాధించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇవాళ రాష్ట్రంలోనే మహిళలని ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తే ఇలాగ వెనక్కి తిరిగి చూడాలనే భయపడే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఇవాళ
అటువంటి పద్ధతులు, అటువంటి చట్టాలని, అటువంటిని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. వాళ్ళ ప్రతి ఇంటికి ఈ రాష్ట్రంలోని వాళ్ళు స్వయంగా ఉపాధి సాధించుకోవాలనే ఆలోచనతో ప్రతి ఇంటికి పారిశ్రామికవేత్త తయారవ్వాలి, ప్రతి మహిళ ఆర్థిక అభివృద్ధిలో సాధించాలనే ఆలోచనతో ప్రభుత్వం అనేకమైన మహిళలకు ప్రోత్సహించి ఇవాళ సాధికారిత సాధించి ఇవాళ పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న విషయాన్ని మర్చారా? జగన్మోహన్ రెడ్డి చేసిన పరిపాలనలో తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, భావితరాలకు అందించేలా అమరావతిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధానిలో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టులను చేపట్టేలా అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధానిలోని వివిధ సంస్థలకు జరపాల్సిన భూ కేటాయింపులు, సెక్రటేరియట్, హెచ్ఓడి భవనాల్లో కల్పించాల్సిన మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. సిఆర్డీఏ నుంచి వచ్చిన వివిధ ప్రతిపాదనలను సిఆర్డీ అథారిటీ సమావేశం ఆమోదించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాజధాని పరిధిలోని నీరుకొండ వద్ద చేపట్టే టూరిజం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని, మొత్తం 167 ఎకరాల విస్తీర్ణంలో టూరిజం అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు. పుట్టినరోజు, వివాహాది శుభకార్యాలను పురస్కరించుకుని పేదలకు సాయం అందించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ అన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని అందరూ కనబరచాలని సూచించారు. సమాజంలో పేదలు, వయోవృద్ధులను ఆదుకోవటం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి తనయుడు సాయితేజ జన్మదిన వేడుకలు బంద్ రోడ్లోని నిర్మల్ హృదయ భవన్లో ఘనంగా జరిగాయి. సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ, టీడీపీ ఫ్లోర్ లీడర్ నెల్లిబండ్ల బాలస్వామి వేడుకలలో పాల్గొని సాయితేజతో కేక్ కట్ చేయించారు. అనంతరం నిర్మల్ ఉదయ్ భవన్లో ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు, బాలస్వామి అనుచరులు పాల్గొన్నారు. ఈరోజు మా బాబు నెల్లిబండ్ల సాయితేజ పుట్టినరోజు కార్యక్రమాన్ని నిర్వహించడంలో భాగంగా ముఖ్య అతిథులుగా మా యువ నాయకులు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పేద ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి సిద్ధుబాబు ఆధ్వర్యంలో, సిద్ధుబాబు చేతుల మీదుగా ఈరోజు మా బాబు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అది కూడా నిర్మల్ హృదయ భవన్లో ఒక సుమారుగా 100 మంది స్టాఫ్తో కలిపి 100 మంది ఉండేటటువంటి ఈ ఆశ్రమం చాలా పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి ఆశ్రమం. ఈ ఆశ్రమంలో మా ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారి సహకారంతో వాళ్ళ తనయుడు సిద్ధుబాబు ఆధ్వర్యంలో వాళ్ళ పేదలందరూ కూడా కూరగాయలు, అలాగే రైసు, ఫ్రూట్సు, యాపిల్స్ ఈ కేక్ కట్ చేసి సిద్ధుబాబు చేతుల మీదుగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దవారికి అందరికి కూడా, హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఉంటారు. పిల్లలు కనుక ఎవరు చూడకపోతే, వెనక ముందు ఎవరు లేకపోయినా, రోడ్డు మీద అనాథలుగా ఉన్నటువంటి ఎవరినైనా సరే ఈ ఆశ్రమంలో పోలీసు వారి సహకారంతో జాయిన్ చేయడం జరుగుతుంది. నేను కూడా ఈ ఆశ్రమంలో ఇద్దరిని జాయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ కూడా వెనక ముందు ఎవరు లేనటువంటి అనాథలు. కాబట్టి ఆ అనాథలకి ఈరోజు మా బాబు పుట్టినరోజు సందర్భంగా సిద్ధుబాబు చేతుల మీదుగా వాళ్ళకి నిత్యావసర వస్తువులు కానీ, అలాగే యాపిల్స్, ఫ్రూట్స్ కానీ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మా నెల్లిబండ్ల సాయితేజకి అమ్మవారి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని, అలాగే సిద్ధుబాబు అమ్మవారి ఆశీస్సులతో ఇంకా రాజకీయంగా భవిష్యత్తులో రానున్న రోజుల్లో మా యువ నాయకులుగా ఎదిగి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి నాయకత్వం వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎప్పుడు కూడా మేము ఎలాగైతే బోండా ఉమా గారికి అండదండగా సహకారంగా ఒక కార్యకర్తలాగా ఉంటున్నామో, అలాగే సిద్ధుబాబు కుటుంబానికి, సిద్ధుబాబు కూడా భవిష్యత్తులో అలాగే మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అయినటువంటి శ్రీ నెల్లిబండ్ల బాలస్వామి గారి తనయుడి సాయితేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మల్ హృదయ భవన్లో దాదాపు 94 మంది నివసిస్తున్నటువంటి ఈ హౌస్లో వాళ్ళందరికీ కూడా వెజిటబుల్స్ కానీ, రైస్ కానీ, ఆయిల్ కానీ అంతా కూడా, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తారు, మన పుట్టినరోజు అయినా, అదేవిధంగా మ్యారేజ్ డే అయినా, ఎటువంటి మంచి శుభాకారం అయినా సరే ఒక మంచి పనుతో మొదలవ్వాలని చెప్పి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఈరోజు సాయితేజ ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నిర్మల్ హృదయ భవన్లో శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరం. ఇటువంటి ఒక మంచి కార్యక్రమానికి ఇక్కడికి రావటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.
రానున్న సంవత్సరాల్లో కూడా ఇటువంటి ఒక సాంప్రదాయాన్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాలుగా మేమందరం కూడా కొనసాగిస్తూ ఉన్నాం. ఒక్క మా పుట్టినరోజులనే కాకుండా మా కార్యకర్తల పిల్లలైనా, నాయకుల పిల్లలైనా, కార్పొరేటర్ల పిల్లలైనా, ఎవరి పుట్టినరోజైనా సరే నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథాశ్రమాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ ఏదో ఒక మంచి కార్యక్రమంతో ఆ రోజు ఉదయాన్ని పూట ఒక మంచి పనితో ప్రారంభించుకోవడం ఒక ఆనవాయితీగా బోండమ్మ గారు పెట్టడం చాలా సంతోషకరం. దాన్నే మేమందరూ కూడా ముందుగా విచ్చేసిన సిద్ధు అన్నకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇలా నా పుట్టినరోజు ఇలా అందరి మధ్యలో ఇలా నిర్మల హృదయపంలో జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలానే మా బోండా ఉమా అంకుల్ గారు కూడా ఇలా ఉన్నత స్థాయిలో ఎదిగి ఇట్లాంటి పనులు ఇంకా బోల్డ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పులే వర్ధంతి కార్యక్రమం. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 59వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం. ఇది దృష్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.